మీ మార్క్ లిస్ట్ అక్కడ తెలిసిపోతుంది. మీరు అది చూసుకొని కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీరు చేసుకోండి అన్న, కాదంటలేదు. ఇక్కడ శాసనసభలు జరిగినప్పుడు మొన్న బోండా ఉమ్మ గారు ఏం మాట్లాడారండి, అది ఎంత పెద్ద వివాదం అయింది. ఆ వీడియో ఉంటే ప్లే చేయండి ఒకసారి. చాలాసార్లు ప్లే చేసాం. కాదు అవమానం అని కాదు, మీకు అవమానాలు లాగుంటాయి. కూటమిలో ఉండి 2 పార్టీలు కలిపి ఎందుకు ఇట్లాగే అనుకుంటున్నారని చెప్పేసి అని అన్నారు. సార్ అధికార పక్షంలో ఉన్నాము, ప్రతిపక్షంగా కూడా అక్కడ ప్రశ్నించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. మాకు ఇక్కడ న్యాయం జరగలేదని ఆయన అన్నారు. దాన్ని తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ పరిష్కారం చేశారు. మీరు అదే నేను అంటున్నా సార్. ఒక అధికార ప్రతినిధులు అయ్యిండి మీరు, మోహన్ రెడ్డి గారు అధికార ప్రతినిధులు అయ్యిండి మీరు, లేదంటే మీడియా ముందుకు వచ్చి మీ నాయకులో కాదు సార్, ఒక పార్టీ అధ్యక్షుడు సాక్షాత్తు ఆయన వచ్చి మాట్లాడమనండి అని చెప్తున్నా. నేను ఇంతకు ముందు కూడా నేను అదే వివరణ ఇచ్చాను కదన్నా. ఇప్పుడు ఇంతకుముందు అదే ఇచ్చా. ఇదే ఇప్పుడు వెంకటేష్ గారు ఇంతకు ముందు వెంకటేష్ గారు అన్నట్టుగా ఇదే పీపీపీ విధానాన్ని ఆయన వ్యంగ్యంగా మాట్లాడి విద్యాశాఖని, ఆరోగ్య శాఖని, వినండి సార్, విద్యాశాఖని, ఆరోగ్య శాఖని ప్రతి ఒక్కటి కూడా మీరు ప్రైవేట్ ప్రకారంగా చేసేయని అని చెప్పేసి అడ్వకేట్ గారు ఎట్లాగైతే వ్యంగ్యంగా మాట్లాడారో నేను కూడా అదేదైతే మనకి 11 సీట్లు అనేది అది ఫిగర్ కాదు సార్. మనం ఇప్పుడు మనకి ఒక స్థాయి ఇచ్చారు, మనల్ని ఎన్నుకున్నారు. 1 సీటు ఉన్నా ఏమున్నా కానీ ఒక పార్టీ నాయకుడు ఆయన వచ్చి మాట్లాడండి అని చెప్పేసి అంటున్నాం. ప్రతిసారి ఇదే మాట కదన్నా, ప్రతిసారి ఇదే జరుగుతుంది కదన్నా. ఇంకోటి